రోటి పచ్చడి అయితే చేసేసుకుందాం. దానిలోకి కావాల్సిన వస్తువులు అయితే చూపిస్తాను. ఇన్ని బుడ్డనిత్తనాలు, 10 పచ్చిమిరపకాయలు, ఓ ఉల్లిగడ్డ, ఇంత చింతొక్కు, కొన్ని వేపిన పచ్చిమిరపకాయలు దంచుకుందాం. చింతొక్కు అయితే కొన్ని నీళ్ళు పోసుకొని దీంట్లో ఉన్న పిచ్చుకలు అయితే తీసేసుకుందాం. నేనైతే తీసేసాను. దంచుకున్న బుడ్ల పొడి అయితే వేసుకుందాం. దీనిలోకైతే కొన్ని అయితే నీళ్ళు పోసుకున్నా. కొన్ని నీళ్ళు పోసుకొని ఇట్లా అనుకున్నాము కదా, కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు అయితే వేసుకుందాం. ఊరికి నీరు అయితే అయిపోయాయి. ఇప్పుడు గిన్నెలోకి అయితే వేసుకుందాం. లాస్ట్కి అయితే చింత చట్నీ అయితే ఇట్లా వచ్చింది. ఇంట్లో చేసుకునండి, సూపర్ ఉంటుంది.